మన సౌత్ ఇండియాలో ముఖ్యమైన ఆహారం ఏంటి? వరి కదా! వరి ఎక్కువగా అంటే అన్నం ఎక్కువ తింటారు. సౌత్ స్టేట్స్ కాదు, నార్త్ స్టేట్స్‌లో కూడా తింటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా తింటారు. అయితే ఇప్పుడు అమాంతంగా ఒక విచిత్ర విషయం బయటకొచ్చింది. అదెలా అంటే 3 నెలలుగా రైస్ కట్టలో అమ్మడానికి చాలామంది వ్యాపారస్తులు నిరాకరించేవారు. రైస్ లేదండి, లేదండి అనేసి. మామూలుగా రైస్ కొనుక్కొని తినే వాళ్ళకి పెద్ద మొత్తంలో కొని తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళకి అయితే ఇబ్బంది ఉండదు కానీ, ఎప్పటికప్పుడు కట్ట అయితే కట్ట, ఇంకో కట్ట తెచ్చుకునేలాగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? అమాంతంగా ఒక రైస్ కట్ట మీద రూ. 600 పెంచారు. 600 దగ్గర దగ్గరగా రూ. 600. అంటే 1100 ఉండే 25 కేజీల కట్ట ఇప్పుడు 1600 అయింది. అంటే ఇంచుమించు 50% పెంచారు. 50% అమాంతంగా రైస్ రేటు పెరిగినాయి అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అధికారులు ఏం చేస్తున్నట్టు? నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్‌గా కూర్చున్నారా? ఆలోచించండి. ఇప్పుడు సాధారణంగా అందరూ తినేది రైస్. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా రైస్ తినొద్దు, రైస్ తినొద్దు అని చెప్తున్నారు. అది అది ఎందుకంటే దానివల్ల ఎక్కువ డయాబెటీస్ వస్తుంది అనే ఉద్దేశంతోని. కానీ మరి కష్టపడి పనిచేసే పేదవాడికి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం. ఎదుగుతున్న పిల్లలకి చాలా అవసరం. అలాగని మన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా పండించే పంట వరి. అటువంటి వరి మన దగ్గరే పండుతున్నది మనకే అంత ఖరీదుకి అమ్ముతారా? అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను షాపోడికి ఫోన్ చేసి నాకు అదే రైస్ బ్యాగ్ కావాలంటే, లేదు రేట్లు మారుతున్నాయంట. అయినా రైస్ లేదిప్పుడు అన్నాడు. అంటే నేను అడిగింది ఉప్పుడు బియ్యం కోసం అడిగాను. అది అది మంచిది ఒక రకంగా. దాని గురించి అడిగితే రేట్లు పెరుగుతున్నాయి. అందుకని రైసు రావడం లేదు అన్నాడు. కరెక్ట్‌గా ఆడన్నీ ఇప్పటికి 2 నెలలయింది. 2 నెలల తర్వాత ఇప్పుడు రేట్లు బయటకొచ్చినియి. అమాంతంగా రూ. 1100 ఉన్న కట్ట ఇప్పుడు 1600 అయింది. అంటే ఆలోచించండి. ఈ కొద్ది రోజుల్లో వాళ్ళు రైసు బయటికి విడుదల చేయకుండా రేట్లు అంటే పాత రైస్‌నే ఉంచుకొని వాళ్ళు కొత్త రేట్లకి అమ్ముకోవడానికి పెట్టుకున్నారనమాట. అంటే ఎంత లాభం వస్తుంది ఆళ్ళకి? 50%. అంటే రూ. 100 పెట్టుబడి పెడితే వాడికి రూ. 50 ఎక్సెస్ వస్తుందన్నమాట. చూడండి. ఎంత తెలివిగా చేస్తున్నారో వ్యాపారం. మరి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకోవాలి. మరి ఇలాంటి దారుణాలు జరిగితే అసలు జనము ఎలా బ్రతుకుతారో చెప్పండి. ఇప్పుడు రేషన్ బియ్యం తినేవాళ్ళ పరిస్థితి వాళ్ళకి అంటే ఖచ్చితంగా అందరికీ రేషను సరిపోదు. అందరికీ రేషను నెలంతా సరిపోదు. కానీ రేషను అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు రైస్ కొనుక్కోవాలి. ప్రతి కుటుంబంలోనూ రైస్ కొనుక్కోవాలి. తెలివైనోళ్ళు ఉంటారు. కొంతమంది వేరే వేరే ఆహారాలు అవి ఇవి అడ్జస్ట్ చేసుకుంటారు. అది వేరు. కానీ ఏదేమైనా ముఖ్యమైన ఆహారం మనకి వరి కాబట్టి, మరి వరి మీద ఇంత దొంగ వ్యాపారం జరుగుతుంటే మరి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా! ఏమంటారు? అసలు అందరూ ఆలోచించండి. అంత సడెన్‌గా 50% పెంచారంటే చాలా విచిత్రం. ఇంతకుముందు ఎప్పుడు ఇంత దారుణంగా లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉందని కాదు ఉద్దేశ్యం. ఎవరి ప్రభుత్వం ఉన్నా ఏమున్నా కానీ వీళ్ళు రేట్లు వాళ్ళ ఇష్ట ప్రకారంగా రేట్లు మారుస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం దానిపైన పట్టు ఉండాలి. పట్టు లేదంటే మరి ఇలాంటి దుర్మార్గాలే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మరి ఇలాగ అమాంతంగా రేట్లు పెంచారంటే జనం ఎలా బ్రతకాలి? ఏం చేయాలి చెప్పండి? చిన్న విషయమే ఇది. కానీ లోతుగా ఆలోచిస్తే చాలా పెద్ద విషయం. 50% దగ్గర దగ్గరగా 50% రేటు పెంచారంటే ఒక్కసారిగా ఎంత దారుణం ఆలోచించండి. చక్కెర ఎక్కడికెళ్ళిపోయింది? చక్కెర ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆ నితిన్ గడ్కరీ గారు ఆయన ఎప్పుడైతే ఈ ఇథనాల్ అన్నాడో అక్కడి నుంచే నాశనం. ఓకే. వచ్చిన ఇథనాల్ మళ్ళీ రైస్‌ని కూడా వాడేస్తున్నారు. దాని మీదేమో వేల కోట్లు సంపాదించేస్తున్నారు. ఇంకా రకరకాలు జరుగుతున్నాయి. అసలు దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలనుకుంటే గనక మీరందరూ లైక్ చేసి, హైప్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే.